హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే రికోట్టా చీజ్తో కలాకండ్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను మైక్రోవేవ్లో చేస్తున్నాను. మైక్రోవేవ్ సేఫ్ బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ తీసుకుని దాంట్లో కండెన్స్డ్ మిల్క్, రికోట్టా చీజు రెండు వేసేయాలి. ఈ రికోట్టా చీజ్ వచ్చేసి 900 గ్రామ్స్ అండ్ కండెన్స్డ్ మిల్క్ కూడా అంతే, ఆల్మోస్ట్ 2 టిన్స్. ఈచ్ టిన్ వచ్చేసి 400 గ్రామ్స్. సో టోటల్ 800 గ్రామ్స్ వస్తుంది. ఈ రెండు మిక్స్ చేసేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి ఫస్ట్ అయితే ఒక 10 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టేశాను. తర్వాత 10 మినిట్స్ అయితే పెట్టాను, బట్ ఎవ్రీ 2 మినిట్స్కి ఇలా బయటికి తీసి మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఎవ్రీ 2 మినిట్స్కి బయటికి తీయడము, ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ పెట్టేయడము, అట్లా చేస్తూ ఉండాలి. నాకైతే టోటల్ 35 మినిట్స్ పట్టింది. ఈలోపు మనం ఒక బటర్ పేపర్ ఇట్లా ఏదైనా మనం ఏ ట్రేలో వేద్దాం అనుకుంటే ఆ ట్రేలో ఇలా బటర్ పేపర్ వేసి రెడీ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా అయితే ఈ కలర్, ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని బటర్ పేపర్ వేసిన ట్రేలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. నెక్స్ట్ అంతే, గార్నిషింగ్ కోసం మీకు ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్ వేసేసుకోవడము. ఇదైతే ఓవర్ నైట్ కానీ, లేకపోతే అది పూర్తిగా కూల్ డౌన్ అయ్యేంత వరకు అలా ఉంచేస్తే నీట్గా పీసెస్ వస్తాయి. నేను కట్ చేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. కట్ చేసిన తర్వాత పీసెస్ అయితే ఇలా వచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అంతే వీడియో. బాయ్ బాయ్.